విజయవాడలో బిల్డింగ్ పేక మేడలా కూలిపోయింది. 33వ డివిజన్లో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాదంలో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బిల్డింగ్ కూలడంతో పక్కనే ఉన్న మరో 4 ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఇదే ప్రమాదం రాత్రి సమయంలో జరిగి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. కొండ ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం వల్లే బిల్డింగ్ కూలిందని అంటున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గబగబా అతను లేచాము. ఒక మనిషి ఏమో ఇరుక్కుపోయారు. ఆయనేమో తీయడానికి ప్రయత్నం చేసాం, కానీ అప్పటికే బిల్డింగ్ పడిపోయేటట్టుందని ఎవరు వెళ్ళడానికి భయపడిపోయారు. ఎవరు వెళ్ళ దగ్గరికి కూడా. ఎలాగైతేనే ఆయన అంతటా ఆయనే బయటకు వచ్చారు, కానీ బిల్డింగ్ పడిపోతుందని ఎవరు దగ్గరికి వెళ్ళి తీయలేకపోయాం. చాలా భయం వేసింది. స్లోగా బిల్డింగ్ మొత్తం కూడా అక్కడ మీద చుట్టుకొని పడుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ముందే భయపడి అందరినీ బయటకు వచ్చేయండి, ఎవరు ఇంట్లో ఉండొద్దని ముందే చెప్పాం. అందరూ బయటకు వచ్చేసారు. అందరూ చూసుకున్నాం, కానీ